Hello friends, my next trip from Germany to UK. ఫ్రాంక్ఫర్ట్లో ఫ్లైట్ దిగి ఇమిగ్రేషన్కి వెళ్తున్నాం. ఈ ఎయిర్పోర్ట్ కూడా చాలా పెద్దది. ఈ ఎయిర్పోర్ట్ బయట వ్యూ చాలా బాగుంది. హైవేస్ కూడా కనెక్టెడ్గా ఉన్నాయి దీనికి. ఇదే ఎయిర్పోర్ట్లో మనం ట్రైన్ ఎక్కి లండన్ వెళ్తున్నాం. ఈ ఎయిర్పోర్ట్లో ఉన్న స్టేషన్ నుండి మనం యూరోప్లో చాలా డెస్టినేషన్కి వెళ్ళచ్చు. అసలు విషయం చెప్పడం మర్చిపోయాను. ఇక్కడ ఇమిగ్రేషన్ చాలా ఫ్రెండ్లీగా ఉంది. చాలా బాగా బిహేవ్ చేశారు. ఇక్కడ నుండి బెల్జియం వరకు అడ్వాన్స్గా టికెట్ తీసుకోలేదు, అందుకని ఇప్పుడే టికెట్ తీసుకున్నాను. కానీ నాకు బెల్జియం నుండి లండన్కి వెళ్ళడానికి మాత్రం టికెట్ ఉంది. మన ట్రైన్ ఇప్పుడే వస్తుంది. ఈ ట్రైన్ ఫ్రాంక్ఫర్ట్ నుండి బెల్జియం వరకు వెళ్తుంది. మనం బెల్జియంలో ట్రైన్ మారాలి. బెల్జియం నుండి లండన్కి వెళ్ళడానికి మనం యూరోస్టార్ ఎక్కుతున్నాం. ట్రైన్ లోపల వీడియో తీయడం కుదరలేదు. ట్రైన్ చాలా రష్గా ఉండటం వల్ల వీడియో తీయలేకపోయాను. ఇప్పుడే బెల్జియం వచ్చాను. నా లండన్ ట్రైన్కి ఒక 3 hours టైం ఉంది, అందుకే బయటకు వచ్చాను. స్టేషన్ ముందు మంచి రెస్టారెంట్స్ ఉన్నాయి, కూర్చోవడానికి కూడా మంచి ప్లేస్ ఉంది. చూడడానికైతే చాలా అట్రాక్షన్గా ఉంది. కాకపోతే దాంతోపాటే చాలామంది బెగ్గర్స్ అనాలా లేదా జంకీ పీపుల్ అనాలా, వాళ్ళు కూడా చాలా ఎక్కువ మంది ఉన్నారు ఇక్కడ. ఇది ట్రైన్ స్టేషన్లో ఉన్న పెయిడ్ టాయిలెట్. లండన్కి వెళ్ళడానికి ఇమిగ్రేషన్ క్లియర్ చేసుకొని ఇక్కడ కూర్చున్నాను. లండన్కి వెళ్ళే టికెట్ నేను అడ్వాన్స్గా తీసుకున్నాను. లండన్కి వెళ్ళే ట్రైన్ వచ్చింది. ఇది యూరోస్టార్ ట్రైన్. ఇక్కడ నుంచి లండన్కి వెళ్ళడానికి 2 hours పడుతుంది. లోపల సీటింగ్ మాత్రం చాలా బాగుంది, చాలా కంఫర్ట్గా ఉంది. యూరోస్టార్ అనగానే గుర్తొచ్చేది మిషన్ ఇంపాసిబుల్ 1. ఆ సినిమా క్లైమాక్స్లో యూరోస్టార్ మీద ఫైట్ ఉంటుంది. ఫైనల్గా మా ట్రైన్ బెల్జియం నుండి వయా ఫ్రాన్స్ లండన్ వచ్చింది. లండన్లోని సెయింట్ ప్యాంక్రస్ స్టేషన్ మా డెస్టినేషన్. వెల్కమ్ టు లండన్. లెట్స్ బిగిన్ UK tour.